ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం 78వ లహరిలో ప్రవేశిద్దాం. ముందుగా అచ్యుతాష్టకంలో తృతీయ శ్లోకం. విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే వల్లభీ వల్లభాయార్చితాయాత్మనే కంసవిధ్వంసినే వంశినే తే నమః వంశినే తే నమః. నిరంతరం స్మరణీయాలండి ఇవి. ప్రాతస్మరణీయాలు, నిరంతర స్మరణీయాలు, చిరస్మరణీయాలు, అనుస్మరణీయాలు. విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే వల్లభీ వల్లభాయార్చితాయాత్మనే కంసవిధ్వంసినే వంశినే తే నమః. విష్ణవే వ్యాప్నోతి విష్ణు, సర్వవ్యాపకుడు. జిష్ణవే అన్నిటినీ జయించినవాడు. శంఖినే శంఖం ధరించినవాడు. చక్రిణే చక్రం ధరించినవాడు. ఆయన ధరించిన శంఖం పేరు పాంచజన్యం, చక్రం సుదర్శనం. రుక్మిణీ రాగిణే, రుక్మిణి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. రుక్మిణీదేవిపై అనురాగం కలిగిన వారు. జానకీ జానయే జానకీపతి. వల్లభీ వల్లభాయార్చితాయాత్మనే, వల్లభీ వల్లభాయ. వల్లభీ అద్భుతమైన భక్తితత్వం. వల్లభాయ ఆ భక్తితత్వానికి భర్త ఆయనే. ఇంకొక అర్థం ఏంటంటే వల్లభి అంటే లతలు. లతలు వేటిని అల్లుకుంటాయి? వృక్షాన్ని. భక్తులందరూ స్వామినే అల్లుకుంటారు. అటువంటి వాడు. అర్చితాయ అలా పూజించబడినటువంటి ఆత్మనే ఆత్మస్వరూపుడు. కంసవిధ్వంసినే కంసుడిని సంహరించినవాడు. వంశినే తే నమః వంశీ ప్రధాన గురువి. ప్రధాన గురువుని ధరించాడు. అటువంటి స్వామికి నమస్కారం. విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే వల్లభీ వల్లభాయార్చితాయాత్మనే కంసవిధ్వంసినే వంశినే తే నమః. 78వ లహరి. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ వరగుణేన నవోఢవధూమివ. ఇక్కడ ఛందస్సు మారింది. విభిన్న ఛందస్సుల్లో రాసేటటువంటి మహా పండితులు శంకరులు. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ వరగుణేన నవోఢవధూమివ. ప్రభో శంకర, సదుపచార విధిషు సజ్జనులకు ఉపచారం చేసేటువంటి ప్రక్రియల్లో అనుబోధితం బాగా శిక్షణ పొందినటువంటిది. సవినయాం వినయముతో కూడింది. సుహృదం మంచి హృదయం కలిగింది. సముపాశ్రితాం దృఢంగా ఆశ్రయించినటువంటిది. ఏమిటిదంతా? దేనికి విశేషణాలు? మమ బుద్ధిం, మమ ఇమాం బుద్ధిం, నా యొక్క ఈ బుద్ధి. ఈ బుద్ధిని, ఈ బుద్ధి అనేటటువంటి వధువు వరగుణేన వరుని యొక్క సద్గుణము చేత నవోఢ వధూమివ కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వధువులాగా సముద్ధర ఉద్ధరించండి స్వామి. ఇక్కడ బుద్ధి విశేషణాలు వధువుకు కూడా అన్వయిస్తాయి. ప్రభో శంకర, పెద్దలకు సేవ చేస్తూ
మంచి శిక్షణలో ఉన్నటువంటిది, వినయాది గుణములు కలిగినటువంటిది, మంచి మనసు కలిగినటువంటిది, దృఢంగా పరమాత్మను ఆశ్రయించినటువంటిది. ఏది? నా బుద్ధి. ఈ బుద్ధిని ఉద్ధరించండి. ఏ విధంగా? సద్గుణముల చేత భర్తను అనుసరిస్తూ ఉన్నటువంటిది, సద్గుణముల చేత భర్త చేత ఆదరించబడినటువంటిది. ఆ వధువు యొక్క సద్గుణముల చేత భర్త ఆదరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆవిడ్ని విడిచిపెట్టాడు. అలా భర్త ఏ విధంగా వినయవతి అయినటువంటి భార్యను మంచి స్థానానికి తీసుకొస్తాడు తనతో సమానంగా, అలా నా బుద్ధిని ఉద్ధరించండి స్వామి. ఎంత అద్భుతమైన భావన అండి. మనం కూడా పరమేశ్వరుని ప్రార్థిద్దాం. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవ ఊఢవధూమివ. కొత్తగా పెళ్ళైనటువంటి వధువును ఈ విధంగా మంచి మార్గంలో తీసుకొస్తారు, మంచి మార్గానికి ఉద్ధరిస్తారు. అలా ఉద్ధరించండి. సర్వేభ్యః పార్వతీ పరమేశ్వరయోః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.